హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేణుక. ఈరోజు ఒక మంచి టిప్ తోటి నేను యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏం లేదండి, ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూస్ఫుల్ అనమాట. ఇలా ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ఇలా లోతుగా ఉన్న గిన్నెను పెట్టుకొని, నేనైతే కుక్కర్ తీసుకున్నానండి, ఎందుకంటే కలుపుకోవడానికి వాటికి యూజ్ అవుతుంది, బాగుంటుంది అని చెప్పి. సో ఇలా కుక్కర్ని యూస్ చేస్తాను నేను. కుక్కర్ని ఇలా తీసుకొని లోతుగా ఉన్నది ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది, బట్ స్టీల్ దొద్దండి. స్టీలు నేను చెప్పే రెసిపీకి స్టీలు అంతగా సెట్ అవ్వదు. సో సిల్వర్ అయితే బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇలాగా మీరు సిల్వర్ది ఏదైనా లోతుగా ఉన్నది తీసుకొని దాంట్లో మీరు చిటికెడు ఉప్పు అన్నమాట. నేను అన్నీ చూపిస్తాను, అన్నీ చెప్తాను. ఇలా ఒక గ్లాస్ వాటర్లోని జస్ట్ చిటికెడు కల్లుప్పు, రాళ్ళుప్పు నేను ఎక్కువ వాడుతాను. రాళ్ళుప్పు చాలా మంచిది కదా, సో నేను రాళ్ళుప్పుని వాడుతాను. జస్ట్ కొంచెం వేసుకొని, నేను థర్డ్ మంత్ బేబీ ఉందండి నాకు. సో దానివల్ల ఏంటంటే నేను వైజాగ్ నుంచి వచ్చేటప్పుడే నేను ఇలాగా పురటాల బెల్లం అంటారు కదండి, పాత బెల్లం. సో నేను అది తెచ్చుకున్నాను. ఇలాగా 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి ఇలా 3 స్పూన్స్ వేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తిన్నవాళ్ళు 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకుంటే మంచిది, అంటే 4 స్పూన్స్ వేసుకోవాలి. స్వీట్ తక్కువగా ఉండాలి అనుకునే వాళ్ళు 1 స్పూన్ తగ్గించుకుంటే సరిపోతుంది, అంటే 2 స్పూన్స్. నేనేంటంటే జస్ట్ నార్మల్గా ఉండాలి అంటే అంత ఎక్కువ కాదు, అంత తక్కువ కాదు అన్నట్టుగా నేను వేసుకున్నానండి. అలాగే గానుగ నూనె, అంటే నువ్వుల నూనె చాలా మంచిది కదండి. ఇది పురటాలకి చాలా బాగా యూస్ చేస్తారనమాట. ఇది నడానికి చాలా, అంటే మనం పాలిచ్చేటప్పుడు ఏంటంటే సపోర్ట్ ఉండాలి కదా నడుంకి. సో నువ్వుల నూనె బాగా యూజ్ అవుతుంది అనమాట. దేంట్లోనైనా మనం ఏ కర్రీ చేసుకున్నా నువ్వుల నూనె కదండి వాడతాం. సో నేను జస్ట్ కొంచెం నువ్వుల నూనె వేసాను. ఇలా నువ్వుల నూనె ఎందుకు వేసానంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సో ఇలా నువ్వుల నూనె వేసాను. ఇంతకీ నేను ఏ రెసిపీ చేస్తున్నాను అనుకుంటున్నారా? ఆంధ్ర సైడ్ చాలా వరకు అందరికీ తెలుసండి, సోడిపిండితో తోప చేస్తారు, తెలుసు కదా. సో నేను సోడిపిండి ఒకటే కాదు, సోడిపిండితో పాటు రాగులు, సామలు, జొన్నలు, గంటెలు, 1 కిలో రాగులు ఐ మీన్ ఇక్కడ మనమైతే సోళ్ళు అంటాం, ఇక్కడ రాగులు అంటారు, రాగి పిండి అంటారు, రాగులు అంటారు. 1 కిలో సోళ్ళకి, రాగులకి 1/2 కిలో సాములు, 1/2 కిలో అరికెలు, కొర్రలు, 1/2 కిలో జొన్నలు, 1/2 కిలో గంటెలు, తినే గంటలండి. గంటను వండుతారు చాలా వరకు. సో తినే గంటలు 4 పావులు, అవి 1 కిలో ఏమో రాగులకి తీసుకుంటామండి. ఇలా పిండి మెత్తగా చాలా స్మూత్గా ఆడించుకోవాలి. పిండి ఇలా ఆడించుకుని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. ఆంధ్ర సైడ్ ఏంటి ఎక్కువ అంటే తోపతో మనం సోడిపిండి తోప వేసుకుంటారు ఇలాగా. సో ఇలాగా నీళ్ళు మరుగుతున్నాయి కదండి, మీ దగ్గర కలుపుకోవడానికి ఇలాంటి కర్ర లాంటిది ఏదైనా ఉంటే తీసుకోండి. నా దగ్గర లేదు, సో నేను పప్పుగుత్తిని యూస్ చేస్తున్నాను. మనకి బెల్లం కరిగేదాకా ఉంచుకోవాలి. పురటాలు కాబట్టి నేను పాత బెల్లం తీసుకున్నానండి. అదే నార్మల్గా చేసుకోవాలి అనుకుంటే మనం నార్మల్ బెల్లం వేసుకోవచ్చండి. ఇది నేను క్వాంటిటీ అంటూ ఏమీ లేదు, జస్ట్ నా వరకు నేను చేసుకుంటున్నాను, నా ఒక్కదానికి. సో ఇలా వేసుకున్నాను అనమాట. సో ఇలా బాగా మరగనివ్వాలి. మరగనిచ్చాక మనం జస్ట్ ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుందాం, కాసేపు మరగనిద్దాం సిమ్లోనే, ఎందుకంటే తక్కువ వాటర్ వేసాను కదా. మరీ మరగట్లేదు అనుకుంటే మీడియంలో పెట్టుకుందామండి. మీడియంలో పెట్టుకొని పిండిని ఇలా వేస్తూ కొంచెంగా పిండి వేస్తూ మనం తిప్పుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ తీసుకున్నానండి పిండిని. సో పిండిని ఒకళ్ళు తిప్పుతూ ఉంటే చాలా బాగుంటుంది, ఇది స్మూత్గా వస్తుంది అనమాట. సో ఇలా వేయగానే ఇది దగ్గరగా ఉంటుంది కదండి. ఇలా వేస్తున్నప్పుడు ఏంటంటే మనం సిమ్లో పెట్టేసుకుంటేనే బెటర్ ఆప్షన్ అనమాట.
సో దీన్ని ఇలా చిన్న ఉండలు ఉండలుగా కడుతున్నాయి కదా, సో అలా ఉండలు ఉండలుగా కట్టకుండా ఉండాలి అంటే ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు తిప్పుతూ ఉంటే మనకి ఉండలు అనేవి కట్టకుండా స్మూత్గా వస్తుందండి ఇది. ఇలా కలిపినప్పుడు సిమ్లో పెట్టుకున్నాం కదండి, నేనైతే 1 స్పూన్ నెయ్యిని తీసుకున్నాను. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. తినే వాళ్ళకి ఏంటంటే నెయ్యి అయితే నేను ఇలా ఎందుకు వేసుకున్నానంటే ఇది ఇంకా స్మూత్ అవుతుందండి, అంటే ఎక్కువగా గట్టి పడనివ్వదు అనమాట. మనకి ఎంత కన్సిస్టెంట్ కావాలో అంత అయినంత వరకు ఉండిపోతుంది. సో ఇది ఈ గిన్నెకి కూడా అంటుకోకుండా యూజ్ అవుతుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆల్రెడీ మనం గానును వేసున్నాం కదండి దీనికి. సో ఇదేంటంటే ఇది ఎలా కలుపుతూ ఉంటే స్మూత్నెస్ అనేది వచ్చేస్తుంది మనకి. తినేది కూడా బాగుండాలి కదండి, తినేటప్పుడు మనం మంచిగా ఉండాలి కదా. సో ఇలా కలుపుకోవాలి అంతే. నేను గీ వేసాను కదా, గీ వేసిన తర్వాత నేను ఇలా దగ్గరగా కలుపుకున్నాను. సిమ్లోనే పెట్టానండి, నేను సిమ్లో పెట్టుకొని మనం ఇలా కలుపుకోవాలి. దీనికి ఎంత టైం అనేది పట్టదండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది పురోటాలకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం ఏది పడితే అది తినలేం కదా, ఒక 5 months వరకు పచ్చని చేయాలి కదా. సో మనకు ఆకలి వేస్తూ ఉంటుంది, అలాంటప్పుడు ఈవినింగ్ టైం అప్పుడు ఒక 5 ఆ టైంకి మనం ఇలాంటి రెసిపీ తీసుకుంటే చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ. మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.